హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఐచర్ 380 వెహికల్ అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే సేల్ చేస్తున్నారు. ఈ యొక్క వెహికల్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. అక్కడ మిస్కోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే ఐచర్ 380 వెహికల్ ఎవరైతే సెకండ్ హ్యాండ్లో తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ వీడియో మొత్తం చూడండి. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ యొక్క మోడల్, ప్రైస్, లొకేషన్ డీటెయిల్స్ అనేది చెప్తాను. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ అనేది మీ ముందుకి తీసుకొస్తూ ఉంటాను. అలాగే మీరు కూడా వెహికల్ కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవుతుందండి. ఓకేనా? మీ దగ్గర వెహికల్ ఉన్నా కూడా నాకైతే పంపించచ్చు అనమాట. అదేవిధంగా అంటే ఇక్కడ స్క్రీన్ మీద నా నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే వస్తాయి అనమాట. మామూలు కాల్స్ అయితే రావన్నమాట. మీరు ఏదైనా ఫోన్ చేయాలన్నా కూడా నాకు ఫోన్ చేసే ముందు మెసేజ్ పెట్టేసేయండి, లేదా వాయిస్ మెసేజ్ అయినా పంపించండి. ఫోన్లు అయితే కొద్దిగా తగ్గించండి చేయడానికి, ఎందుకంటే నేను చాలా బిజీలో అయితే ఉంటాను కాబట్టి నేను వీడియోలు చేసేటప్పుడు మీ ఫోన్స్ డిస్టర్బ్ అవ్వడం వల్ల వీడియో కూడా కట్ అవుతుంది అనమాట. అందుకోసమే మీరు మెసేజ్ చేసేయండి. నేను చూసినప్పుడు మళ్ళీ ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా? ఐచర్ 380 బండి అనమాట. ఈ యొక్క వెహికల్ అయితే అమ్ముతున్నారు. ఈ యొక్క వెహికల్ సంవత్సరం మోడల్ చూసుకుంటే 2022 మోడల్ అనమాట. ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. 2.5 సంవత్సరం అయితే అవుతుంది అనమాట. వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందని అయితే చెప్తున్నారు. అలాగే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. వెహికల్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెస్ట్ డ్రైవింగ్ అయితే చేయాలన్నమాట. అప్పుడే మీకు క్లారిటీగా అయితే తెలుస్తుంది ఇంజిన్ యొక్క లైఫ్ ఎట్లా ఉంది, ఇంజిన్ ఎట్లా ఉంది అనేది. మీరు ముందుగా వెహికల్ దగ్గరికి వెళ్ళినప్పుడు టెస్ట్ డ్రైవింగ్ అయితే చేసుకోండి. అప్పుడు మీకు క్లియర్గా అయితే ఉంటుంది. ఓకేనా? ఈ యొక్క వెహికల్ వచ్చేసి 2022లో తీసుకున్న వెహికల్ కాబట్టి, అలాగే 1177 గంటలు అయితే తిరిగిందనమాట. ఈ యొక్క వెహికల్ వచ్చేసి 1177 గంటలు అయితే ఈ యొక్క వెహికల్ అయితే తిరిగింది. ఇంజిన్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, గుడ్ కండిషన్లో అయితే ఉందన్నమాట. ఫ్రంట్ వచ్చేసి ఎంఆర్ఎఫ్ సీల్ టైర్స్ అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. అలాగే బ్యాక్ టైర్స్ వచ్చేసి రీబటన్ టైర్స్ అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. రీబటన్ టైర్స్ వచ్చేసి బ్యాక్ టైర్స్ అనమాట. ఫ్రంట్ వచ్చేసి ఎంఆర్ఎఫ్ కంపెనీ సీల్ టైర్స్ అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 4,10,000 అయితే చెప్తున్నారన్నమాట. ఓనర్ వచ్చేసి 4,10,000 అయితే చెప్తున్నారు. కానీ మీరు మాట్లాడుకుంటే కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు కాబట్టి, అలాగే మన వీడియో చూసి తీసుకునే వాళ్ళకి కూడా కొంత అమౌంట్ తగ్గిస్తానని చెప్తున్నారు కాబట్టి మీరైతే ఖచ్చితంగా వెహికల్ దగ్గరికి వెళ్ళండి. వెహికల్ దగ్గరికి వెళ్ళి మీరు టెస్ట్ డ్రైవింగ్ చేసుకున్నాక అలాగే దానికి సంబంధించిన ప్రైస్ అనేది మీరైతే మాట్లాడుకోండి. 4,10,000 అనేది ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ విధంగా అయితే ఓనర్తో మాట్లాడుకోండి. అలాగే లొకేషన్ వచ్చేసి తెలంగాణలో జనగాం డిస్టిక్లో అవుతుందన్నమాట. తెలంగాణ జనగాం డిస్టిక్ పక్కన మనకి రఘునాథ్పల్లి అనే విలేజ్లో అవుతుందన్నమాట. రఘునాథ్పల్లి అనే విలేజ్లో ఈ యొక్క వెహికల్ అవుతుందన్నమాట. తెలిసిన వాళ్ళు దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. తెలంగాణలో జనగాం డిస్టిక్ పక్కన మండలం వచ్చేసి రఘునాథ్పల్లి అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అవుతుందన్నమాట. తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల ఏరియాలో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఓనర్తో మాట్లాడండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఇస్తానమాట. ఇక్కడ స్క్రీన్ మీద నా నెంబర్ అయితే ఉంటుంది. దానికి ఓనర్ నెంబర్ అయితే కాదనమాట. అది మాత్రమే నా నెంబర్ అనమాట. ఓనర్ నెంబర్ ఎట్లా ఉంటుందంటే ఈ వీడియో కింద టైటిల్లో అక్కడ వెహికల్ మోడలు, వెహికల్ పేరు, అలాగే మోడల్ పేరు, అలాగే కింద నెంబర్ అయితే ఉంటుందన్నమాట. అక్కడ వేరే నెంబర్ ఉంటే ఆ నెంబర్కి ఫోన్ అయితే చేయండి. అక్కడే మీకు ఓనర్ నెంబర్ అనేది తెలుస్తుంది కాబట్టి మీరైతే ఓనర్తో మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకోండి. చాలా మంది అయితే అడుగుతున్నారన్నమాట, అన్న మాకు ఈ లొకేషన్లో ఉంటుంది చూడన్న, మాకు ఆ లొకేషన్లో వెహికల్ ఉంటుంది చూడని. పర్టికులర్గా నేను చెప్పేది ఒకటే అనమాట. మీకు కావాల్సిన వెహికల్ కానీ, లేదా మీరున్న లొకేషన్ కానీ, మీరున్న డిస్టిక్ కానీ నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిస్టిక్ అనేది కామెంట్ చేస్తే ఆ యొక్క డిస్టిక్లో కనీసం ఒకళ్ళు ఇద్దరు అనేది సేల్ చేస్తుంటారు అనమాట. అందులో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అనేది మీకైతే ఇస్తాను. మీరే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడుకోవచ్చు. ఓకేనా?